తులసి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత సిద్ధు తులసి కోసం బాధపడుతూ ఉంటాడు. నేను ఆవేశంలో తులసిని ఇంట్లో నుంచి పంపించేశాను. ఇప్పుడే వెళ్ళి నేను తులసిని తిరిగి తీసుకువస్తాను అని సిద్ధు చెప్తుంటే, రే సిద్ధు, నన్ను జీవితంలో ఎవరూ కూడా ఇన్నేసి మాటలు ఇంత అసహ్యంగా మాట్లాడలేదు. అలాంటి తులసిని మళ్ళీ ఎలా తిరిగి ఇంటికి తీసుకువస్తావు అని బసవరాజు అంటే, అవునరా సిద్ధు, నా కళ్ళ ముందరే మీ నాన్నని ఆ తులసి ఎన్నేసి మాటలు మాట్లాడింది. అలాంటి తులసిని నువ్వు మళ్ళీ తిరిగి తీసుకువస్తావా? అంటే నీకు ఈ అమ్మా నాన్నలు ముఖ్యం కాదా? నువ్వే ఆలోచించుకో. అమాయకులైన మీ అమ్మ నాన్న నీకు ముఖ్యమో, లేకుంటే ఆ తులసినే నీకు ముఖ్యమో నువ్వే ఆలోచించుకో అని విశాలాక్షి సిద్ధుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది. దాంతో సిద్ధు తులసిని తీసుకురాకుండా సైలెంట్ అయిపోతాడు. అయితే లక్ష్మీ శ్రీనివాస్ తులసిని నచ్చచెప్పి, రామ్మ, నిన్ను మీ ఇంట్లో వదిలిపెడతాను అని తులసి ఖుషిని తీసుకొని లక్ష్మి బసవరాజు ఇంటికి వస్తుంది. తర్వాత జానుకి జై గురించి ఎలాగైనా నిజం చెప్పేయాలనుకున్న వైకుంఠం భార్య ఒక లెటర్ రాస్తుంది. జాను గారు, నేను అసలు పని మనిషినే కాదు, మీ దగ్గర పనిచేస్తున్న వైకుంఠం భార్యని నేను. అసలు మీ భర్త మంచివాడు కాదు. అతనిది అసలు మీపైన ఇష్టమే కాదు, అది శాడిజం. మీపైన అతనికి అసలు ప్రేమే లేదు, అది ఒక పిచ్చి. కాబట్టి మీరు జైని వదిలేసి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోయి బ్రతికేయండి, లేకుంటే మీ ప్రాణాలే జై చేతిలో పోతాయి అని లెటర్ రాసేసి సైగలు చేస్తూ జాను దగ్గరికి వచ్చి జాను చేతిలో పెట్టేసి ఆ లెటర్ని చదవమని చెప్తుంది. అప్పుడు జాను, ఏంటి లెటర్ రాసావా, ఏముంది ఇందులో అని ఓపెన్ చేస్తూ ఉంటుంది. ఓపెన్ చేసిన తర్వాత చదవబోతూ ఉంటే అది కాస్త గాలికి ఎగురుకుంటూ వెళ్తుంది. సరిగ్గా అది జై కాళ్ళ దగ్గరికి వచ్చి పడి ఉంటుంది. ఇక జై ఆ లెటర్ని చేతిలోకి తీసుకొని వైకుంఠం భార్య వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటే, అయ్ బాబోయ్, ఇప్పుడు నేనేం చేసేది అని వైకుంఠం భార్య చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి తులసిని తీసుకొని అడుగు లోపల పెడుతూ ఉంటే, ఏయ్ ఆగు, నేను నిన్ను లోపలికి రానివ్వాలంటే మీ అమ్మ మా అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడగాలి అని బసవరాజు కండిషన్ పెట్టడంతో ఇక లక్ష్మి అందరి కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతూ తులసిని ఇంట్లో వదిలేస్తుంది.